వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రపంచం అంతా ధనం మీద నడుస్తూ ఉంది ప్రస్తుతం. ఎంత కాదన్నా డబ్బు ముఖ్యం కాదు, ప్రేమ అనురాగ ఆప్యాయతలు ఎన్నన్నా కూడా ధనం ఈయన ముదం జగత్, మనం నమ్మాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. అయితే ఇప్పుడు గురు మే 15th నుంచి మారిపోతున్నాడని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. మరి వాటి ఇంపాక్ట్ వివిధ రాశుల మీద ఎలా పడుతుంది? ముఖ్యంగా మన అక్షయ తృతీయ వస్తుంది కదా. సో ఈ రోజు చాలా చాలా మంచి రోజు అని మీ నోటనే నేను విన్నాను. సో వివిధ రాశుల వారు ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకుంటే, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కొంచెం అయినా వాళ్ళ లైఫ్లో చేంజెస్ వచ్చి ఒక శుభప్రదంగా ముందడుగు వేయచ్చు ఈ సంవత్సరం అంతా అంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అయి జగదంబ కదంబ వన ప్రియవాస విలాసిని వాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైటభ భంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. పోతే మిథున రాశి వారి పరిస్థితి గురుగారు? మిథున రాశి వారికి ఏంటంటే ఈ సంవత్సరము ఒక 2 నెలలు మాత్రమే లక్ ఉంది. అక్టోబర్ నవంబర్ ఈ 2 నెలలు మాత్రం టైం ఉంది. మీరు ఈ 2 నెలలకు ఏం చేసుకోవాలి అని అంటే ధనత్రయోదశి రోజున శ్రీమహాలక్ష్మి యాగం చేసుకోవడానికి మనీ రెడీ చేసి పెట్టుకోండి. ధనత్రయోదశి వరకు వీళ్ళకి అక్షయ తృతీయ వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే. వస్తే మంచిది, రాకుంటే ఇక రావాల్సిన నెగిటివ్స్ అన్ని మీరు ఏం లేదు, మనం ఒక వాచ్మెన్ పెట్టుకుంటాము, ఇంట్లో హ్యాపీగా పడుకుంటాం. వాచ్మెన్ దొంగలను ఆపేస్తాడా అని అంటే ఆపేయలేడు. కాకపోతే ఏంటంటే ఎవడైనా వచ్చే దొంగ కొంచెం భయం పుట్టించగలుగుతాడు. అరే సెక్యూరిటీ ఉన్నాడు రా అని ఒక భయం పుట్టించగలుగుతాడు. అది వరకు మిథున రాశి వారికి ఏంటంటే నెగిటివ్ జరగకుండా పాజిటివ్ జరగడానికి అయితే అక్షయ తృతీయకి రావాలి, యాగం చేసుకోవాలి, యంత్రం తీసుకోవాలి. కానీ మీకు లక్ ఈ సంవత్సరంలో మాత్రం అక్టోబర్ నవంబర్ ఈ 2 నెలల్లో అపారమైన ధనయోగం ఉంది మిథున రాశికి. దాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకోసమంటే వీళ్ళకి కూడా ధనస్థానం లోపల గురువు వస్తున్నాడు, అక్టోబర్ నవంబర్లోనే వస్తున్నాడు. ఓకే, మరి యంత్రం తీసుకున్నాక ఏం చేయాలి గురుగారు? చెప్తారా మీరు ఆ రోజు? తప్పకుండా చెప్తాను. యంత్రం తీసుకున్నాక ఆ యంత్రం ఏం చేయాలనేది మొత్తం ఒక వీడియో చెప్తాను. ఆ వీడియోలు అన్ని మీరు చూడండి. రైట్.